తెలంగాణలో విద్యుత్ కోతలు మళ్లీ మొదలయ్యాయి. ఇవి అనధికారిక కోతలని అంటున్నారు. గతంలో ఎన్నడూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగేది కాదు. కానీ ప్రతిరోజు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. హైదరాబాద్ నగరంలో విద్యుత్ వినియోగం ఎక్కువ కావడంతో ఇక్కడ మాత్రం అమలు చేస్తున్నారనుకోవడం భ్రమే. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అనధికారిక కోతలు అమలవుతున్నాయి. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజల్లో అసహనం బయలుదేరింది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే విద్యుత్ సరఫరా విషయంలో బాగుందన్న అభిప్రాయం బలపడే అవకాశాలు క్రమంగా మెరుగవుతున్నట్లు కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ విద్యుత్ కోతల ప్రభావం చూపే అవకాశం ఉంది. మెయింటెనెన్స్ పేరిట ఒక్కో ఏరియాలో 3 నుంచి 4 గంటల పవర్ కట్లు విద్యుత్ శాఖ అధికారికంగా అమలు చేస్తుంది. అదేమంటే చెట్లు నరకవేత, ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల పేరు చెప్పి ఒకే ప్రాంతంలో ఒకే నెలలో 2-3 సార్లు విద్యుత్ కోతలను అమలు చేస్తూ ఉండటంతో ఇది మెయింటెనెన్స్ కాదని కోతల్లో భాగమేనని ప్రజలు ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడుతుందన్న మాట వాస్తవం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేకసార్లు విద్యుత్ శాఖ అధికారులను హెచ్చరించినా ప్రయోజనం లేకపోయింది. ఇక రానున్న కాలంలో మరింతగా అనధికారిక కోతల వేళలు పెరుగుతాయంటున్నారు. అయితే పాలకులు నిరంతరాయం విద్యుత్ సరఫరా చేస్తున్నామన్న ప్రకటనలు ఆచరణలో కనిపించడం లేదు. గరిష్ట ఉష్ణోగ్రతలు నిన్న ఒక్క రోజులోనే 15,752 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ తెలంగాణలో ఏర్పడటంతో అధికారులు కింద మీద పడ్డారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోతే మాత్రం రేవంత్ సర్కార్కు బ్యాడ్ నేమ్ వచ్చి ఎన్ని పథకాలు అమలు చేసినా తుడిచిపెట్టుకుపోతుందన్న వ్యాఖ్యలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. మరి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా విద్యుత్ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని వేసవిలో విద్యుత్ సరఫరాతో అంతరాయం కలగకుండా అధికారులను ఆదేశించాలని ప్రజలు కోరుతున్నారు.